లోన్ మీద వెహికల్ తీసుకున్న వాళ్ళకి ఒక శుభవార్త అనమాట. నార్మల్‌గా ఇప్పుడు మనం ఒక కారు లోన్‌లో తీసుకున్నామనుకో, మన ఆర్‌సీ మీద ఆ బ్యాంక్ నేమ్ అనేది ప్రింట్ అయిపోతదనమాట. లైక్ హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ అనేసి వాళ్ళ నేమ్ కూడా మన ఆర్‌సీ మీద ఉంటది. ఎందుకు? వాళ్ళకి కూడా బిలాంగింగే ఈ వెహికల్ అనేసి. ఇప్పుడు ఏమైందంటే ముందు మనకి మన లోన్ క్లియర్ అయిపోయినా గానీ మనకి ఆ సేమ్ ఆర్‌సీ అట్లే ఉండిపోతుందనమాట. అంటిల్ అన్‌లెస్ మనం బ్యాంక్‌కి పోయి ఎన్ఓసీ తీసుకొని మళ్ళీ ఆర్‌టీఓ ఆఫీస్‌కి వెళ్ళి, సో మాది ఇట్లా లోన్ క్లియర్ అయిపోయింది. సో మాకిప్పుడు ఆర్‌సీ మీద మా నేమ్ మాత్రమే ఉండాలి అనేసి ఒక ఫార్మ్ ఫిల్ చేసి, ఇంకా రిజిస్ట్రేషన్ ఫీ సంథింగ్ ఉంటది. అదంతా పే చేసి, ఇంత చేస్తే మళ్ళీ మీ ఆర్‌సీ మీ మీదకైతే ట్రాన్స్‌ఫర్ అయితే అవుతదనమాట. అదే ఇప్పుడు ఏం చేశారంటే ఆటోమేటిక్ చేసేసారనమాట. ఇప్పుడు మన లోన్ అనేది ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో, ఆ నెక్స్ట్ మంతే మన ఆర్‌సీలో అది ఎళ్ళిపోతదనమాట. దానంతట అదే ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతది. జస్ట్ ఆన్‌లైన్‌లో ఒక కొత్త ఆర్‌సీ మీరు అప్లై చేసుకుంటే సరిపోతదనమాట. సో, ఇప్పుడు ఈ ఆర్‌టీఓ ఆఫీస్ గాని, మళ్ళీ బ్యాంక్‌కి పోయి ఇన్వాయిస్ ఇట్లాంటి సంత ఏమి ఉండదనమాట. మీ కార్ మీ మీదకి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతది. మీ లోన్ క్లియర్ అయిన లాస్ట్ మంతే.